రిజెక్షన్. ఈరోజు ఎంతో మంది చూడండి, డూ యూ ఫీల్ రిజెక్టెడ్ అని అడగండి ఎస్ అంటారు. వై? ఎవడో పనికి మాలినోడు, ఎవడో స్వార్థపరుడు, ఎవడో బుద్ధిహీనుడు, వాడి స్వార్థానికి నిన్ను పాడు చేసిన దానికి నువ్వు అంటున్నావు ఐఎమ్ ఫీలింగ్ రిజెక్టెడ్ బై ఎవ్రీ వన్ అంటున్నావు. నో, యూజువల్లీ ఇట్స్ ఓన్లీ వన్ పర్సన్ హూ ఇస్ రిజెక్టెడ్ బికాజ్ యూ ఓపెన్ ద డోర్స్ ఆఫ్ రిజెక్షన్. అపవాది నిన్ను దూరి ఏలి చివరికి మనుషుడు చూడండి ఎట్లా ఉంటాడంటే, ఏ స్థితికి తీసుకెళ్తాడు అపవాది అంటే, మనుషుడు నీకు అన్యాయం చేస్తే నువ్వు దేవుడి మీద అలుగుతావు. మనుషుడు నిన్ను రిజెక్ట్ చేసిన దానికి దేవుడు నిన్ను రిజెక్ట్ చేసినట్టు మాట్లాడతావు. మనుషుడు వాడి స్వార్థానికి నిన్ను పాడు చేస్తాడు అంటున్నావు. దేవా నాకు ఎందుకు ఇది చేసావు అని అడుగుతున్నావు, నాకు ఎందుకు ఇది అనుమతించావు అంటున్నావు. నువ్వు దేవుడు అయితే నాకు ఎందుకు ఇది జరగాలంటున్నావు. నో, నెవర్ క్వశ్చన్ గాడ్ లైక్ దట్. సే నీవు మాత్రమే నన్ను బాగు చేయగలిగిన దేవుడివి, నువ్వు మాత్రమే నన్ను సరిదిద్దగలిగిన దేవుడివి, నువ్వు మాత్రమే నన్ను మళ్ళీ రిస్టోర్ చేసి, ఇంకో మనుషుడు నన్ను అబ్యూస్ చేశాడు, మనుషుడు నన్ను పాడు చేశాడు, మనుషుడు నాకు హాని జరిగించాడు, కానీ నా జీవితాన్ని, నా కుటుంబాన్ని, నా దేహాన్ని బాగు చేయగలిగిన దేవుడు నీవు మాత్రమే. రిస్టోర్ మీ బ్యాక్ దేవుడిని అడగాలి. ఈరోజు ఈ వాక్యం ఏమనేది జ్ఞాపకం చేసుకోండి. యేసు ఈ లోకంలోకి వచ్చాడంటే నిన్ను బాగు చేస్తానికి.